ఎలక్టోరల్ బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ కేసులో ఎస్బీఐపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈసీకి పూర్తి వివరాలు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ధర్మాసనం బాండ్ నెంబర్లను వెల్లడించాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. డోనర్లు, రాజకీయ పార్టీల మధ్య లింకుగా వ్యవహరించే ఎలక్టోరల్ బాండ్ నెంబర్ల వివరాలను పబ్లిష్ చేయాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ కేసులో ఎస్బీఐపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈసీకి పూర్తిగా ఇంకా వివరాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ధర్మాసనం బాండ్ నెంబర్లను వెల్లడించాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. డోనర్లు, రాజకీయ పార్టీల మధ్య లింకుగా వ్యవహరించే ఎలక్టోరల్ బాండ్ నెంబర్ల వివరాలను పబ్లిష్ చేయాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.